హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను, ఎలా స్టార్ట్ చేశాను, ఇంకా నాకు మాట్లాడడానికి కూడా మాటలు రావట్లేదు. కాకపోతే ఎప్పటినుంచో అనుకుంటున్నాను యూట్యూబ్ ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, వాయిస్ బాగోదు అని నా ఫీలింగ్ అనమాట. పైగా ఎవరి దగ్గర మామూలుగా జనాలతో మాట్లాడడం వేరు, ఇలాగా ఛానల్స్లోకి వచ్చి ఇంటరాక్షన్ అవ్వడం కూడా వేరు కదా. అందుకే నేనైతే చాలా కొంచెం అదో టెన్షన్ అయితే ఉండేది, మాట్లాడడం రాదు, ఎలా మీకైతే నా వీడియోలు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు అయితే చాలామంది చాలా వరకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. వీడియో లెంతీగానే ఉంటుంది, కాకపోతే ఓపికగా వినండి. నా జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది అనమాట. నేను అసలే నేను జనవరిలో స్టార్ట్ చేశాను యూట్యూబ్ ఛానల్. నేను స్టార్ట్ చేసే ముందు మా హస్బెండ్ని అడిగాను, ఏమండి చేస్తాను యూట్యూబ్ ఛానల్ పెట్టాలని అనుకుంటున్నాను, చైనా వద్దా అంటే ఆయన అనలేదు. ఓకే, నేను ఏం చేసినా అంతే బ్యాడ్గా అయితే ఏం చేయను కదా, నా రిలేటెడ్గా నా ఇంట్లో ఏం చేస్తున్నాను అవే కదా చూపించేది. నాకు పెద్దగా సోర్స్ కూడా లేదు, ఉన్న దాంట్లోనే ఏదో ఒక వీడియో తీసి అయితే అప్లోడ్ చేద్దాం, వ్యూస్ వచ్చిన దాన్ని బట్టి కంటిన్యూ చేద్దాం అనేసి అనుకున్నాను. ఆ తర్వాత మా అత్తయ్య వాళ్ళని అడిగాను అనమాట, ఇది పెట్టాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే అవి కొనిస్తారు ఇవి కొనిస్తారు, మళ్ళీ పాప మీద కేరింగ్ అయితే తగ్గిపోద్ది అది ఇది అని అన్నారు. నేనైతే మీ మనవరాలకి లోటు అయితే ఏమీ చేయను, ఫుడ్ అన్నీ కరెక్ట్గా పెట్టుకుని నాకు ఏమైనా టైం ఉంటే వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాను. కూడా చాలా కష్టం, వాళ్ళు మెలకుగా ఉన్నప్పుడు ఎంత టార్చర్ పెడతారో, నిద్రపోయినప్పుడు కూడా అలాగే ఉంటుంది నా పని. ఆమెను జోకొడుతూ జాగ్రత్తగా సైలెంట్గా ఏదో వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్ళేదాన్ని. ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగా ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ అనమాట. ఎలాగా ఈ బావిలో దిగితే కదా దాంతో లోతు తెలిసేది అన్నట్టుగా ఇంకా స్టార్ట్ చేశాను. జనవరిలో స్టార్ట్ చేశానని చెప్పాను కదా నా యూట్యూబ్ ఛానల్. అది నా పాపదే కదా. నేను మామూలుగా కాలేజీకి వెళ్ళాము, మా హస్బెండ్ రండి రిపబ్లిక్ డే కదా అని చెప్పి అంటే కాలేజీకి వెళ్ళాం. ఆ రోజు వైట్ డ్రెస్ వేసాను, అంటే బ్లాక్ కలర్స్ ఉన్నాయి కదా, డ్రెస్ బాగుంది క్యూట్గా ఉంది కదా, వీడియో అయితే అప్లోడ్ చేద్దామని చెప్పి నేను ఎలాగో యూట్యూబ్ ఎలాగో పెడదామని చెప్పి ముందు నుంచి 2 months నుంచి అనుకుంటూనే యూట్యూబ్ ఎడిటింగ్ ఎలా చేయాలి, యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి కదా, ఆ రూల్స్ అన్నీ ఏంటి, ఎలా మానిటైజ్ అవుతుంది, ఇలా అన్నీ కూడా ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగంలాగా నేను మానిటైజ్ గురించి వరకు కూడా వెళ్ళిపోయాను. అలా ఉండేదన్నమాట నాది. వీడియోస్ లేవు సోర్సు లేదురా బాబు అంటే మానిటైజ్ వరకు ఆలోచించేదాన్ని నేను. ఓకే, మానిటైజ్ అవ్వాలంటే ఇన్ని రూల్స్ ఉంటాయా, ఇన్ని 400 వాచ్ అవర్స్ ఉంటాయా, ఇన్ని లైక్స్ రావాలా, ఇవన్నీ ఆలోచిస్తే నాకు కొంచెం టెన్షన్గాను భయంగాను ఉండేది. కాకపోతే ఇవి రూల్స్ అన్నీ తెలుసుకుని బుర్రపాటు చేసుకుంటున్నానేమోనని చెప్పి చెప్పాను కదా రిపబ్లిక్ డే అని చెప్పి ఆ రోజైతే వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి ఎడిటింగ్ అన్నీ నేర్చుకున్నాను. వికాస్ టెక్ ఛానల్ ఏదో ఉంటుంది, అతనైతే చాలా బాగా చెప్తారనమాట. ఇంకా మాధురి టెక్ ఛానల్ నుంచి కూడా చాలా వరకు రూల్స్ నేర్చుకున్నాను నేను. యూట్యూబ్ గైడ్ లైన్స్ అన్నీ కూడా చాలా వరకు నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి. అంటే వాళ్ళ దగ్గర నుంచి కాదు, వాళ్ళ వీడియోలు చూస్తూ మాత్రమే. ఆ వికాస్ అనే ఛానల్ ఉన్నారు కదా, ఆయన దాంట్లో నుంచి 2.5 hours ఆ వీడియో చూసి అయితే ఆ 2.5 hoursని నేనైతే చేయాలి, వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ప్రతి ఒక్కటి అనమాట. ఎవ్రీథింగ్ ఒకటి నేర్చుకున్నాను అనమాట. ఆ నేర్చుకున్నాను కదా, అప్పుడు ఆ రిపబ్లిక్ డే తర్వాత వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేద్దామని ఎడిటింగ్ అన్నీ చేసుకున్నాను. సాంగ్ కూడా ఇచ్చేసాను ఆ ఎడిటింగ్లోనే. ఆ విషయం నేను అంటే ఇప్పుడు వరకు రూల్స్ అవి థంబ్నెయిల్స్ కావాలి, కాపీరైట్ ఉండకూడదు, రీయూజ్డ్ కంటెంట్ ఉండకూడదు అని చెప్తున్నారు. కానీ ఈ కాపీరైట్ అంటే ఏంటి, రీయూజ్డ్ కంటెంట్ ఏంటి, ఇవన్నీ తెలియదు అనమాట నాకు. అయితే అప్లోడ్ చేస్తాను వీడియో, కాపీరైట్ వచ్చేసింది నాకు. వస్తే ఇది ఎట్రా బాబు కాపీరైట్ అంటే ఎట్రా బాబు నాకు తెలియదు కదా అని చెప్పి వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి వాట్ ఈస్ కాపీరైట్ అని చెప్పి టైప్ చేస్తే మొత్తం మ్యాటర్ వచ్చిందనమాట. అదంతా వీడియోలన్నీ చూసి సెట్ చేసి ఓకే, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనం బయట ఏమీ సాంగ్స్ కానీ ఏది కానీ యాడ్ చేయకూడదు, మన ఓన్ కంటెంట్కి మన ఓన్ వాయిస్ ఇచ్చుకోవాలి, లేదంటే యూట్యూబ్ రికమెండ్ చేసిన సాంగ్స్ కానీ మ్యూజిక్స్ కానీ ఇచ్చుకోవచ్చు అని చెప్పి ఆ తర్వాత తెలిసింది. క్రోమ్లో ఈ వైటీ ఛానల్ ఓపెన్ చేసి దాని నుంచి మ్యూజిక్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నాకు నచ్చినవి మ్యూజిక్స్ యాడ్ చేయడం,
ఆ తర్వాత కాపీ రైట్ వచ్చిన దగ్గర నుంచి కొంచెం కేర్ఫుల్గా దగ్గరుండి ఇవన్నీ మనకెందుకులే సాంగ్స్ అలవాట్లేని ఎందుకమ్మా అని చెప్పేసి వీలైతే నా వాయిస్ ఎవరు ఇవ్వడం, లేదంటే సైలెంట్గా సాంగ్ యాడ్ చేసి పెట్టడం. అతనికి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే నా వల్ల కావట్లేదు, నాకైతే పాపతో కుదరట్లేదని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడం మానేసి సాంగ్ యాడ్ చేసి పెట్టడం మొదలెట్టాను. అలా చాలా వరకు కొన్ని డేస్ అయితే కంటిన్యూ చేశాను. నాకెందుకో ఈ సాంగ్స్ ఇవి నాకు అసలు కనెక్ట్ అవుతలేదు, ఏదో అందరూ పెడుతున్నారు, రికమెండ్ చేసిన సాంగ్సే కదా అని చెప్పేసి పెడుతున్నాను. ఓకే, ఇంకా అయితే అయినాయి, లేదైతే లేదు, ఏదైతే అది అయిందని చెప్పి వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంట్లో నుంచి అంటే మా రిలేటివ్స్ ఎవ్వరికి కూడా తెలీదు. మా ఇంట్లో మా అక్కకి, మా తమ్ముడికి, మా హస్బెండ్కి, మా కొంతమందికి మాత్రమే తెలుసు అనమాట. అందరికీ కూడా చెప్పలేదు. ఎందుకు డబ్బు వేసుకోవడం, నేను ముందుగా ఒక లెవెల్ వరకు అంటే కనీసం కూడా జనాలు బయట వాళ్ళే చూడని వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఏం చూస్తారు అని చెప్పి నా ఒపీనియన్ అనమాట. ఇంకందుకే నా అంతటి నేను ఎదగాలి అని చెప్పన్న నిర్ణయంతో ముందుకు వెళ్ళాను. కొద్ది రోజులకి మా హస్బెండ్ ట్రైపోడ్ కొనిచ్చాడు. అసలు నేను తీసేదే వీడియోలు లేదురా బాబు అంటే ట్రైపోడ్తో ఏం చేసుకోవాలని అనుకున్నాను. పోనీలే మా హస్బెండ్ కొనిచ్చారు కదా, దీన్ని రిటర్న్ పెట్టిద్దామా ఉంచుకుందామా అని అనుకుంటాను అన్నాను. తర్వాత కొద్ది రోజులకైతే యూజ్ చేసుకోలేదంటే లేదు అన్నారు. సరే దాన్ని పక్కన పెట్టేస్తాను. ఇప్పుడైతే ఉపయోగపడుతుంది ఇది నాకు. కొన్నిసార్లు ఇటు పెడితే అటు వెళ్తుంది, అటు పెడితే ఇటు వస్తుంది అనమాట. ట్రైపోడ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. అమ్మో ఇన్ని మోడల్స్ ఉన్నాయి అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ఇంకా థంబ్నెయిల్స్ కూడా నేర్చుకున్నాను నేను. యూట్యూబ్ జర్నీ అయితే నాకు చాలా నేర్చుకున్నాను నేను. కాకపోతే మాట్లాడడం ఒకటే రావట్లేదు నాకు. కొంచెం నేను హార్డ్గా మాట్లాడతాను, నాకేమో స్వీట్గా మాట్లాడడం రాదు, అదే నా బాధ. నా యూట్యూబ్ జర్నీ ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను. నేను స్టార్టింగ్లో అంత క్లియర్గా ఏమీ చెప్పలేదన్న నా ఒపీనియన్, అందుకే కొంచెం బ్రీఫ్గా వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పి యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేశాను, నేను వీడియోలు ఎలా అప్లోడ్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్ అయితే నార్మల్గా స్టార్ట్ చేద్దాం, రీచ్ ఎలా ఉందో చూద్దాం అని అనుకున్నాను. వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు అయితే హాబీ అయిపోయింది నాకు. నేనైతే ఫేస్ చేసిన కొన్ని అయితే చెప్తాను. స్టార్టింగ్లో వ్యూస్ రాకపోవడం, సపోర్ట్ లేకపోవడం, కొన్నిసార్లు డిసప్పాయింట్ అయ్యేదాన్ని. నా పని వీడియోస్ అప్లోడ్ చేయడం, పబ్లిక్ చూస్తుందో లేదో ఇంకా తర్వాత విషయం. వెంటనే రీచ్ అయితే రాదు కదా, కానీ రోజు రోజు ఏదో రకంగా ఎప్పుడొకప్పుడు కుదిరినప్పుడల్లా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చేదాన్ని. అవి చిన్నవో పెద్దవో, అన్నీ చిన్నవే, పెద్దవైతే ఉండేవి కాదు నావి. స్టిల్ లెర్నింగ్. నేను ఒక ప్రొఫెషనల్ కాదు, కానీ ప్రతిరోజు నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఎడిటింగ్, టైటిల్స్ ఇవన్నీ స్టెప్ బై స్టెప్. టైటిల్స్ అయితే చాలా కష్టం, దానికి తగ్గట్టుగా పెట్టాలి, మంచిగా పెట్టాలి, ఎలా పెట్టాలని ఆలోచించడమే సరిపోయేది. మీ యొక్క సపోర్ట్ అనమాట నాకు కావాల్సింది. ప్రతి లైక్, కామెంట్, సబ్స్క్రైబర్స్ నాకు పెద్ద సపోర్టు. మీ సపోర్ట్ వల్లే జర్నీ ముందుకు వెళ్తుంది. నేను సక్సెస్ అవుతానో లేదో తెలియదు, కానీ ఇలానే కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాను. యూట్యూబ్లో అడుగుపెట్టిన ప్రతి వాళ్ళకి లక్ రావాలని ఏమీ లేదు కదండి. ఒక్కొక్కళ్ళకి ఒక టైంలో వస్తుంది. నాకు కూడా ఎప్పటికో వస్తుంది. ఖాళీగా ఉన్నాను కదా, పెడదామని చెప్పి స్టార్ట్ చేశాను. ఫ్యూచర్లో ఖాళీ ఉంటానో లేదో తెలీదు, కానీ అప్పటి వరకు ట్రై చేస్తూనే ఉంటాను వీడియోస్ పెట్టడానికి. నా యూట్యూబ్ ఛానల్లో అయితే కుకింగ్, హ్యాండ్ క్రాఫ్ట్స్, ట్రావెలింగ్ వ్లాగ్స్ కూడా చేద్దామని చెప్పి షాపింగ్, అన్బాక్సింగ్ చేయడం, అవి కూడా నేను పర్టికులర్గా నాకు అది కావాలి ఇది కావాలని కొనించను. ఇంట్లో కొన్న వాటిని షాపింగ్ చేస్తాం కదా, వాటినే అన్బాక్సింగ్ చేద్దామని డిసైడ్ అయ్యాను. నేను ఇప్పటి వరకు కూడా యూట్యూబ్లో చూపించడానికి అవి ఏమీ ఆర్డర్ అయితే పెట్టలేదు. చూపించి మళ్ళీ రిటర్న్ పెట్టడం లాంటివి కూడా ఏమీ చేయలేదు. కొన్ని అయితే నాకు నచ్చినవి కొనుక్కున్నవి అన్బాక్సింగ్ చేసేదాన్ని స్టార్టింగ్లో. ఏదో క్రియేటివ్గా చేయాలి అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ అనమాట ఇది. నాలా ఎవరు డిసప్పాయింట్ అవ్వకూడదు అని కోరుకుంటున్నాను నేను. అందరూ సక్సెస్ అవ్వాలి. కానీ ఇప్పుడు పెట్టిన రూల్స్ని చూస్తే మాత్రం యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసామో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. ప్రతి ఒక్కళ్ళు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది యూట్యూబ్లో. అసలు చాలా కష్టంగా ఉంది. స్టార్టింగ్ నుంచి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే వ్యూస్, సపోర్ట్ కానీ అన్నీ కానీ ఉన్నాయి, లక్ అన్నీ సక్సెస్ కూడా. ఈ మధ్యన స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా కష్టం అనమాట.
కష్టమైనా సరే మనం ట్రై చేస్తేనే కదా మన టాలెంట్ ఏంటో తెలిసేది. ఎవరికి ఉండే టాలెంట్ వాళ్ళకు ఉంటుంది. మనం మాత్రం ట్రై చేస్తూనే ఉండాలి. కంటెంట్ మీదే వెళ్తే రీచ్ బాగుంటుంది అంటారు. కానీ ఇంట్లో ఉన్న నాకైతే కష్టంగా అనిపిస్తుంది. ఒకదాని మీదే ఎలా వెళ్తాను, క్రాఫ్ట్ కానీ లేదంటే కుకింగ్ మీద మాత్రమే వెళ్ళాలి వెళ్తే. లేదంటే షాపింగ్ అనుకుంటే షాపింగ్ మీద. అవన్నీ ఒక్కదాని మీద బేస్ అయ్యి చేయడం అంటే నాకైతే చాలా కష్టం. మీకు ఈ వీడియో బోర్ కొట్టొచ్చు, కానీ ఓపికగా విన్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇలాంటి స్టోరీ మీకేమన్నా ఉంటే కనుక నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీకు నా వీడియో నచ్చితే కనుక కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.